యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు ఎవరికి దగ్గరగా ఉన్నావు? లోకానికి దగ్గరగా ఉన్నావా? దేవుడికి దగ్గరగా ఉన్నావా? నీవు ఎవరిలో నిలిచి ఉన్నావు? దేవునిలో నిలిచి ఉన్నావా? లేదంటే లోకంలో నిలిచి ఉన్నావా? ప్రభు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. నాకు దూరముగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అని. నీవు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో, దేవునిలో నువ్వు నిలిచి ఉంటావో, అప్పుడు దేవుడు నీలో నిలిచి ఉండి నిన్ను బహుగా ఫలింపచేయను. నీవు దేవునిలో ఉన్నప్పుడు దేవుని యొక్క జీవము, ప్రభావము నీలో ప్రవహించి నిన్ను బహుగా ఫలింపచేసి అనేక మందికి శోభాతిశయముగా మార్చి